నమస్తే పీపుల్. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే సాంబార్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బియ్యంకి 1/2 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పును తీసుకున్నాను. ఈ ఎర్ర కందిపప్పు వాడడం వల్ల సాంబార్ రైస్ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఒకవేళ మసూర్ దాల్ లేకపోతే నార్మల్ కందిపప్పు వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఒక కుక్కర్లో ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం కందిపప్పు వేసుకొని 1 కప్పు బియ్యంకి 3 కప్పులు వాటర్ పోసుకొని 1/2 స్పూన్ ఉప్పు అలాగే 1/2 స్పూన్ పసుపు కలిపి కుక్కర్ విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వరకు రానివ్వాలి. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కరెక్ట్గా 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. లంచ్ బాక్సెస్కి అయితే ది పర్ఫెక్ట్ రెసిపీ అనే చెప్తాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని ఆయిల్ బాగా కాగాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని తాలింపుని మంచిగా వేపుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, క్యారెట్ అలాగే ములక్కాయలు ముందుగా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ బ్రింజాల్, లేడీస్ ఫింగర్ అండ్ టమాటోస్ వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, సాంబార్ రైస్లో వెజిటేబుల్స్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటాయి. ఈ వెజిటేబుల్స్ మగ్గేలోపు మన పప్పన్నం కూడా రెడీ అయిపోయి ఉంటుంది. దాన్ని కూడా ఈ వెజిటేబుల్స్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 నుంచి 2 కప్పుల వరకు కొంచెం గోరువెచ్చని నీటిని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో రసం తీసి దానిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ హోమ్ మేడ్ సాంబార్ పౌడర్, 1/2 స్పూన్ పసుపు అలాగే మీకు తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర కనుక ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ లేకపోతే MTR సాంబార్ పౌడర్ వాడండి. ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్కి చాలా దగ్గర టేస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు రసం, కారం మిక్స్చర్ని కూడా సాంబార్ రైస్లో వేసి అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్ చాలా స్పెషల్ అండి. సాంబార్ రైస్ టేస్ట్ని మార్చేస్తుంది. అదే హోమ్ మేడ్ ఆమ్చూర్ పౌడర్, 1.5 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలాగే మీకు నచ్చితే 1/4 స్పూన్ బెల్లం వేసుకొని సాంబార్ రైస్ని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సాంబార్ రైస్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేసి వేయించుకొని నెయ్యితో సహా జీడిపప్పుల్ని సాంబార్లో వేసుకొని వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది మన సాంబార్ రైస్. సాంబార్ రైస్ లంచ్కి మాత్రమే కాదు, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ 3 పూట్ల పెట్టినా కానీ హ్యాపీగా తినేయచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఇక అయినా సాంబార్ రైస్ని నెయ్యి వేసుకొని తినేయచ్చు. కానీ బెండి 65తో తింటే ఇంకా బాగుంటుంది. దాని రెసిపీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Katuma Dalish. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్.